ఏ వేకప్ కాల్ ఫ్రమ్ మాస్టర్. ఒక క్వశ్చన్ అడుగుతారు, సంసారంచే బాధింపబడకుండా ఉండేందుకు సులభోపాయం ఏమిటి? దానికి వారి సమాధానం, సంసారానికి బాధించే శక్తి లేదు, సంసారంచే బాధింపబడే లక్షణం మనిషికి ఉంది. అంటే శరీరం ఆధారం చేసుకుని సంసారం అనుభవిస్తాడు, ఇష్టంగా అనుభవిస్తాడు. దాన్ని అనుక్షణం సంసారం అనుభవించడానికి హేతువు సుఖం కోసం వెతుక్కోవడం. సుఖం ఎక్కడైనా దొరుకుతుందా అని దానికోసం వెతుక్కోవడం. పిట్టలకి ఎంతో కష్టపడితే ఇంత హస్క పూసుకుని 2-3 వడ్ల గింజలు దొరుకుతాయి. శ్రమ శ్రద్ధ ఎంత చూపించాడో అంత ఫలము లేదు అందులో. బుట్టెడు ఊకని శ్రద్ధతో సేవిస్తే అది వ్యర్థం. సంసారంలో సౌఖ్యం ఇలాంటిది. ఇలాంటి శాంతి దొరుకుతుందనుకోవడం భ్రమ. ఎలాగంటే నిత్యం దుఃఖంలో ఉండేవాడికి దుఃఖం మరిపించేదాన్ని సుఖం అనుకుంటాడు. దుఃఖం మరడం అంటే నిద్రావస్థ వంటిది. ఆకలి ఉంది, తర్వాత రుచి అయిన అన్నం దొరుకుతుంది. అది తినే సమయంలో ఆకలి అనే దుఃఖాన్ని సస్పెండ్ చేశాడు. దుఃఖం ఉపశమన చేసే కాలంలో వచ్చేది సుఖం కాదు. సుఖం అంటే దుఃఖాన్ని ఎప్పుడూ రాకుండా చేసేది. నిద్ర వచ్చినప్పుడు చోటు దొరుకుతుంది, నిద్రకి చోటు దొరికింది, కానీ సుఖం కాదు. సుఖం కోసం వెతకడం అంటే నిత్యం దుఃఖంలో ఉన్నాం అన్నమాట. ధనాశాపరుడున్నాడు, ఎంత డబ్బు సంపాదించాలనుకుంటాడో అంత దుఃఖం. అది ఇంట్లో పోసుకునే సమయంలో కొంత దుఃఖం పోయింది. 1 లక్షతో తృప్తి పడక ఇంకో 1 లక్షకు బయలుదేరుతాడు. ఆశ, కామక్రోధాలు, దుఃఖాలు. ఆశ దేర్ఫోర్ పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. సంసార యాత్రలో భార్యాపుత్రులే కాదు, పై ప్రపంచం అంతా సంసారం. దేర్ఫోర్ దుఃఖం ఉపశమింపజేసే నిత్య ప్రయత్నంలో ఇష్టంగా సంతోషంగా అనుభవిస్తాడు సంసారాన్ని. మురిక్కాలువలో మట్టిని చాటలతో ఎత్తుతాను, ఎందుకంటే మట్టిలో బంగారం దొరుకుతుందేమో అని అంటాడు. తమకు తామే సంసారాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే బాధ కలుగుతుంది. సంసారంలో లేని దుఃఖాల్ని మర్చిపోయే క్షణాల కోసం చూస్తాడు. మనిషి నిజమైన సుఖం వెతుక్కోక దుఃఖాన్ని మర్చిపోయే సుఖం వెతుకుతున్నాడు. దుఃఖం తగ్గడం అంటే అధికార వాంఛ కావాలి, అది దుఃఖం. శత్రువుల మీద కోపం దుఃఖహేతు. దానివల్ల నిద్రాహారాలు కూడా ఉండవు. వారిని చంపితే ఉపశమనం. ఇలాంటి దుఃఖాలు వచ్చిన నాడు దుఃఖం తగ్గిపోయి బ్రహ్మానందంగా ఉన్నాడో మళ్ళీ అందులో క్లేశాలు కాసేపు మర్చిపోవడం మాత్రమే జరుగుతోంది. అసలు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? చుట్టూ ఉన్న వస్తువుల నుంచా? ఈ దుఃఖం ఎవరిది? నిద్ర, ఆకలి, దప్పిక ఇవన్నీ దుఃఖాలే. ఈ దుఃఖం మర్చిపోవడానికి అందులో పడ్డారు. నిద్రావస్థకి ఏమిటి దోషం? బుద్ధి పనిచేసే టైంలో సద్విషయ గ్రహణ బదులు తమో ప్రధానమైన నిద్రావస్థ హర్షణీయమా? నిత్యం నిద్ర అనే అవస్థ కొరకు మనిషి పరితపిస్తాడు. అలాంటి లక్షణం ఉన్న శరీరంలో జాగ్రత్త అవస్థలో కూడా మనిషి నిద్రిస్తాడు. నిద్ర కోసం వెయిట్ చేస్తాడు. అది విచారకరం. అస్తమానము తినేవాడు, పెద్ద ఆకలి ఉన్నవాడు, జిహ్వ చాపల్యం, వీటి వల్ల కడుపులో ఉండే ఆకలి దుఃఖంతో నిత్యం ఉంటాడు. సత్యవస్తువు కోసం పరితపించడు. ఎప్పుడూ తినగలిగే వాడికి తిండే వస్తుంది, అనర్థహేతువని వెతుక్కుంటున్నాడు. యత్కించిత్ సద్వస్తువుని గురించి ఆలోచిస్తే వాణ్ణి ముంచే దుఃఖ ప్రవాహం వాణ్ణి ముంచేస్తుంది. దుఃఖానికి ఉపశమనం కోరుతున్నాడే కానీ సుఖాన్ని కోరడం లేదు. అది సామాన్య జీవ లక్షణం. సాధకుడు దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం కాక నిరవధికమైన నిజమైన సంతోషం కోరుకుంటాడు. నిజమైన శాంతిని, సుఖాన్ని కోరి అన్వేషిస్తున్నాడు. ఎంత తేడా ఉంది! మామూలు మనిషికి వీడికి ఏమిటి తేడా? మన అన్వేషణ దుఃఖోపశమనం కోసం కాదు. దుఃఖోపశమనం కాసేపు సస్పెండ్ చేస్తే లాభం లేదు. ఉరిశిక్ష రేపటికి పోస్ట్పోన్ చేస్తే లాభం లేదు. సస్పెన్షన్ ఆఫ్ అన్హ్యాపీనెస్ కాదు, నిజమైన శాంతిని అన్వేషించడమే సాధన. దానికి మళ్ళీ ప్రకృతి అడ్డు వస్తే ఎలా? ప్రకృతి ఒక చైతన్యం, కానీ దానికి బుద్ధి లేదు. ప్రకృతి మనల్ని తిడుతోందా, కొడుతోందా? దానికోసమే మనం అహర్నిశలో కళ్ళు తెరుచుకొని వెతుక్కుంటున్నాం. ఆహారం, నిద్ర, కామక్రోధాలు, మనోచాపల్యము, ఇది అది అని వెతుక్కునే జుగుప్సాకర లక్షణం ఆత్మజ్ఞానానికి శత్రువు. దుఃఖం ఉపశమనం చెయ్యాలంటే అది కోరేది ఇవ్వడం. ఎన్ని చేసినా అది ఇంకా దుఃఖపడుతుంది. ప్రపంచం అంతా దుఃఖమే అని తెలుసుకోవడానికి పెద్ద పండితులు కానక్కర్లేదు. ప్రపంచానికి దుఃఖం ఇచ్చే శక్తి ఉంది అనుకుని ముందు దూషించి అది కాదని, ప్రపంచం తనని ఏమీ చేయలేదని, అంతఃశత్రువులు తనలోనే ఉన్నాయని గ్రహిస్తాడు. అంతర్ముఖుడై తనలో తనని చూసుకుంటే వాడు శాశ్వతంగా దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు.
సంసారం చేత దుఃఖపడుతున్నామంటే దుఃఖ లక్షణం మనది. కొంచెము తెలివైన పని ఏమిటంటే కాస్త కామన్ సెన్స్ తో యోచిస్తే ఈ ఉన్న ప్రపంచం మనల్ని దుఃఖంలో ముంచుతోంది. తర్వాత ప్రపంచానికి దుఃఖమయ లక్షణం లేదు, నాలోనే ఉంది. నా ఇంద్రియ లాలస. అప్పుడు ప్రయత్నం అంతరంగంలో చేస్తాడు కానీ ప్రపంచంలో చెయ్యడు. ప్రపంచం మీద కోపించి అందులోని ఆహారం తీసేస్తాడా? ప్రకృతిని బాగు చేయడం కాదు, భోక్తని బాగు చేసుకోవాలి. మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి. ప్రపంచం అబద్ధం. ఇంద్రియాలు ఎంతగా కిందకి దిగలాగుతున్నాయో తెలుసుకుని ఇంద్రియాల్ని అంతర్ముఖత్వం చేయాలి. లోకంలో ఏదీ చూడని వాడు స్థితప్రజ్ఞుడు. భగవంతుని కోసం ఎదురు చూడడం తప్ప చేయాల్సిందేమీ లేదు. స్థితప్రజ్ఞునికి ఆత్మానుభూతి బారెడు దూరంలో ఉంటుంది. లోకముచే బాధింపబడని వాడు స్థితప్రజ్ఞుడు. శాంతి స్థితిలో ఉన్నవాడు నిర్ణీత కాలం రాగానే పరిపక్వ దశలో బ్రహ్మజ్ఞాని అవుతాడు. బ్రహ్మానందం కోసం ఎదురు చూడాలి. నిర్ణీత కాలం రాగానే బ్రహ్మనిష్ట లభిస్తుంది. సాధకుడు కూడా దుఃఖం అనుభవించడం ఎందుకంటే సాధనలో ప్రగతి లేకపోవడమే. సాధన చేస్తేనే శాంతి. ఆహారం కోసం ఎప్పుడూ అన్వేషించేవాళ్ళే కాక ఎప్పుడైనా ప్రయత్నం చేసేవాడు అల్పజ్ఞుడు. ఒక పవిత్రమైన జన్మలో ఆ ఇచ్ఛ ఎప్పుడు కలుగుతుందో ఆ కాలాన్ని వినియోగించుకోవాలి. దాన్ని మర్చిపోయి శరీరాన్ని నిద్రకు గురి కానివ్వకూడదు. నిద్రించిన వాడికి లాభం లేదు, అది శత్రువు. ఆకలి, నిద్ర, ఇంద్రియాల ఇష్టానిష్టాలచే బాధింపబడని వాడు ఉత్తముడు. ఇంకా ఎన్నో మంచి లక్షణాలు ఉండవచ్చు. ఆశ లేనివాడు, దయామయుడు, పరోపకార పరాయణుడు ఉండొచ్చు. అయినా అసలు వస్తువుకి దూరం చేసే తెరజాలు జీవితమంతా వృధా చేయడానికి. దానికోసం గురువు దుఃఖిస్తాడు. ప్రారంభ దశలో ఉన్నవాడిని గురువు చూసుకుంటాడు. అనేక మెట్లు పైకి ఎక్కి అనేక గుణాలు సంతరించుకుని అక్కడ నిద్రపోయేవాడిని చూసి గురువు దుఃఖిస్తాడు. గురువుకి దుఃఖం ఎవరి గురించి? తను ఎదురు చూసిన ఫలం దొరక్కపోతే దుఃఖం. ఒక వృక్షం నాటుతాం, అది పెరిగి పుష్పించి 4 నెలల్లో పళ్ళు వస్తాయనగానే దానిలో రుగ్మత ప్రవేశిస్తే వ్యవసాయదారుల్లో ఆశించిన ఆనందము సత్ఫలము దూరము కావడం వల్ల ఎలా దుఃఖిస్తాడో అలాంటిదే గురువు దుఃఖం. ఇది పాజిటివ్ అన్హ్యాపీనెస్ కాదు, తనని ఎఫెక్ట్ చేసేది కాదు. తన కర్తవ్యం ఏమిటి అని ఆలోచిస్తాడు. తన శక్తిని చూసి నా శక్తి చాలదనుకొని ఇంకొకళ్ళ చేతిలో పెడితే బాగుపడతాడని తహతహలాడతాడు. అప్పుడు వేరే శక్తికి అందిస్తాడు. తను ఎదురు చూసిన ఆనందం కోసం ఎవరి చేతుల్లో పెడితే బాగుపడతాడా అని ఆలోచిస్తాడు. ఎన్నో సుగుణాలు అంటే ద్వేషం లేకుండా ఉండడం, పరధనం కోసం ఆశించకుండా ఉండడం, ఇవన్నీ లేకుండా ఉండడం చాలా ఉత్తమ స్థితి. ఇచ్చ కలిగి గమ్యం దొరికి గురువు దొరకడం ఇంకా గొప్పది. నిద్రావస్థలోనే చిత్త విక్షేపానికి హేతువు సంపాదించి తన ప్రయాణము మర్చిపోవడం దురవస్థ. అది ఎన్నడూ రాకూడదని కోరుకోండి. వడ్డించింది తినలేకపోవడం కూడా అలాంటిదే. అది వద్దు. సామాన్యుల వల్ల గొప్ప గొప్ప దోషాలు ఎక్కువ ఉంటే ఈ ఉపదేశం లేదు. ఆదర్శ జీవితం ఎదురు చూసే మీకు ఇంతకన్నా ముఖ్యమైన ఉపదేశం లేదు. ఉన్నత ఆదర్శంతో జీవితం ప్రారంభించి అప్పుడు ఎక్కడ కుంటుపడ్డా వేదనకు లోనవాలి. దుర్గుణాలతో దౌర్బల్యాలతో ఉన్న వాళ్ళకి ఎవరూ చెప్పరు. ప్రయాణం ప్రారంభించి ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళకి చెప్పే మాటలివి. స్లోప్ వెనక్కి ఉంటే కింద పడతాడు, అందుకనే వేదన. అప్ స్లోప్లో వెళ్లే బండి స్పీడ్ తగ్గితే కిందికి వస్తుంది. ఏ క్షణం ఆగినా కిందగా వస్తుంది. బ్రేక్స్ కూడా అప్పుడు పడవు. ఇవి మామూలు మాటలు అనుకోక విశ్వాసంతో ఎంత ఆవేదనతో వస్తున్నాయో గుర్తిస్తే తెలివిగా మెలకు వస్తుంది. ఈ వేదన నిజమని తోస్తే నిద్ర నుంచి లేస్తారు. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎంత లోతులో నుంచి వస్తున్నాయో గ్రహిస్తే ఇదే సార్థక్యత. శరీరంలో ఎదురుగ్గా ఉన్నంత కాలము అవకాశం ఉంది. ఆ తర్వాత మిమ్మల్ని మీరే నిద్ర లేపుకోవలసి వస్తుంది. సుఖదుఖాల నిజస్వరూపం ఇలా ఉంది. చేసే అన్వేషణ అంతా దుఃఖం కోసం. నిత్యం అన్వేషించే ఆహారం కోసం, ఆకలి కోసం దుఃఖం. ఇలా ప్రతిదీ మనం చేసే అన్వేషణ దుఃఖంతో కూడి ఉంది. సాధకుడికి కూడా సంసారంలోంచి దుఃఖం ఉంది. వాడిలో ఒక స్థితిలో గొప్ప శాంతి బయలుదేరుతుంది. ఈ సంసార తాపం భరించలేక శాంతి కోసం అన్వేషిస్తాడు. జన్మ జన్మంతా వెతుక్కుంటాడు. సాధకుడు ఈ దుఃఖంలోంచి చల్లదనం కోసం, శాంతి కోసం అన్వేషిస్తాడు. బ్రహ్మాండమైన వాళ్ళ దుఃఖం ఎవ్వరూ చెప్పలేంది. నాకు ముక్తిని ఎప్పుడు ఇస్తావు, ఎలా రక్షిస్తావు అని ఏడుపు.
మార్గం దొరికాక, లేకపోతే మామూలు జీవితంలా అయిపోతుంది. సంసారంలో ఉన్న దుఃఖం గుర్తించిన వాడికి జ్ఞానబోధామృతం దొరికాక ప్రయాణం చక్కగా సాగుతుంది. ఈ బోధల్ని క్యాజువల్గా తీసుకుంటే సంసార దుఃఖంలో మళ్ళీ పడి వేదన పడి అప్పుడు తెలుసుకుంటాడు. మళ్ళీ తపన జ్ఞానం కోసం. హస్తావలంబ స్తోత్రమంతా భయంకరమైన సంస్కారం గురించే. మనిషికి తపన రావాలి. తపన లేకపోతే బోధల్ని ఎలా అవలంబించగలరు? అనేక జన్మలకు సరిపడ్డ గ్రంథం చెప్పాను. ఇవి యథార్థ సత్యాలు. నిత్య జీవన విధానాలు, అంతఃకరణ ప్రవృత్తులు, పెరిగిన పెరుగుదల, సమీపంలో ఉన్న ఫలాన్ని పొందకపోవడం, ఇవన్నీ చూసి వేదంతో చెప్పిన మాటలివి. నిద్ర, ఆహారం, సంసారం, పిల్లల మీద శ్రద్ధ, ఇవేవీ మానక్కర్లేదు. ఏది మానమని బోధ ఉంది? అంతఃకరణ నిద్రావస్థలో ముంచే ప్రయత్నం చేయవచ్చు. త్రాగుతావా? త్రాగు. ఎప్పుడు త్రాగమంటాను? నీ తాగుడు వల్ల అంతఃకరణలో మత్తు రానంత వరకు త్రాగవచ్చు, లేకపోతే కాదు. అలాంటి నిద్ర వద్దు. అలాగే వేషభాషలు ప్రతిదిన్ను. జీవించిన కాలం బోధకుడి దగ్గర ఉండాలి. అప్పుడు ఫలం పొందడం అల్పకాలంలోనే సాధ్యం. అప్పుడు కూడా నిద్రావస్థలో పడ్డామా కాలసర్పం మింగేస్తుంది. రోజు రోజు ముందు పడుతోంది. నిన్నటికన్నా ఇవాళ మృత్యువు దగ్గర పడ్డా 4 రోజుల ఆయుర్దాయం ఉన్నా చాలా కాలం అనిపిస్తుంది. మరి క్షణం బతుకుతానో లేదో. కాలం అమూల్యమైంది. తెలివైన వాడికి ఏ క్షణమైనా వృధా చేయడం తెలియదు. ఖట్వాంగుడికి 2 ఘడియలే ఆయుర్దాయం మిగిలింది మోక్ష విద్య పొందడానికి. అది అతనికి సరిపోయింది. దీక్ష, ఏకాగ్రత కలిగితే ప్రయాణం సాగుతుంది. ప్రయాణం మర్చిపోయి నిలిస్తేనే బాధాకరం. అదేగాక నెగటివ్ సైడ్ కూడా అంతఃకరణ పనిచేస్తే చెప్పాలా? నిషిద్ధ మార్గంలో అంతఃకరణ ప్రయాణం చేస్తే ప్రమాదం. ప్రమాదభూయిష్టమైన ప్రపంచంలో ప్రవేశించడం దోషం. ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా అంతఃకరణ నిషిద్ధ మార్గంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఎంతో ఎత్తు మించి కాలు జారిన వాడికి ఎక్కువ దెబ్బ తగులుతుంది. ఏ క్షణం మీకు నేను నిరుపయోగం అవుతానో అప్పుడు మిమ్మల్ని నేను వదులుతాను. నేను నిరాశావాదిని కాదు. ఉస్సురని నీరు కారడం నా జీవలక్షణంలో ఉండదు. ఎంతైనా తినపెంచగలుగుతాను. వారు వద్దనేదాకా తినేవాడు తినడం మానేసి తినను అన్నంత వరకు మానడు. దీని చేత తినిపించే వాళ్ళు లోపం వెతుకుతాడు. ఆహారం అవసరం ఉన్నది. తినలేని వాడిని ఇంకొకరికి అప్పచెప్పడం నా కర్తవ్యం. తినిపించేవాడి కోసం అన్వేషిస్తాను. అది నా పని. లేకపోతే ఎవరు చేస్తారా పని? నా కర్తవ్యం నేను చెయ్యకపోతే మరెవరు చేస్తారు? పిల్ల పాలు త్రాక్కపోతే తండ్రికిచ్చి పాలు పట్టమంటుంది తల్లి. అతనికి పట్టడం రాదు. నా వల్ల కాదు, నువ్వే చేయి. ఎలా కూర్చోబెట్టాలో బుజ్జగించాలో తల్లికి తెలుసు. అందరికీ అన్నీ చేతకావుగా. ఆ జీవుల పనుల ఆవశ్యకత తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. ఒకరి వల్ల కాని పని ఇంకొకళ్ళ వల్ల అవుతుంది. సంస్కారాన్ని ఆయుధంగా అడగండి. జంతువు మీదకి వచ్చినప్పుడు సంహారం చేయాలంటే తనను కాపాడమని అడగాలి కదా. గురువిచ్చే ఆయుధము నామము శ్రద్ధ. గురువిచ్చే కవచమే ధ్యానయోగం. తీవ్రమైన ఇచ్చ మరవడమే నిద్ర. అలా మరవడానికి అడ్డు వచ్చేవి ఇంద్రియాలు. ఇచ్చని విస్మరించడమే మనిషికి ప్రమాదం. ఇంద్రియాలే మనిషి. నిద్రపోయేవాడిని లేపగలరు కానీ దొంగ నిద్రపోయేవాడిని ఎవరు లేపుతారు? తెలియక నిద్రపోతే లేపవచ్చు. అన్నీ విని దొంగ నిద్రపోవడం దోషం. సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ పెట్టుకున్నానా లేదా అని ఆలోచించండి. నన్ను నేను అన్వేషించుకునే ప్రయత్నం ఏమి చేశాను? తెలివి లేదా? అన్నీ తెలిసి ఏ నియమాలు అవలంబించారు? మిమ్మల్ని మీరు ఎంతగా శాసించుకున్నారు? దీనివల్ల మీరు ఎంత చేస్తున్నారో తెలుస్తుంది. Application of 5 senses to master. Master is the material with which complexity begins. Understanding stops there. There is nothing to understand beyond the master. Everything stops there. Let us say, when an experiment begins, begin with what? Ego. Ante here I go. ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అంతే. Stopping there, the best recipient is the master. Ante to begin there was a tranquility antam. What do we mean by tranquility? Lack of thinking. మామూలుగా మనిషి ఎలా ఉంటాడు? కాన్స్టెంట్ గా ఎజిటేషన్, థింకింగ్ లైక్ ఎ కప్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ రన్నింగ్ ట్రైన్. The train stopped. Water is settled.
When the train starts, again the water is agitated. For a while, when the train stopped, because of the rest of the tumbler, water was settled. It is because on the ground on which it is resting, it is settled. There is no tranquility when the train is running straight. ట్రైన్ స్టాప్ అయితే టంబ్లర్ కదలటం లేదు. ట్రాంక్విలిటీ ఉంది అంటే ఏమిటి? నేనున్నాను, నా మైండ్ ఉంది, వరల్డ్ ఉంది. నేను వరల్డ్ మైండ్ ట్రైన్ టంబ్లర్ వాటర్. నేను ట్రైన్ వరల్డ్ టంబ్లర్ అండ్ మైండ్ వాటర్. ఇఫ్ ఐ కీప్ రన్నింగ్ మైండ్ అండ్ వరల్డ్, ఇఫ్ ఐ కీప్ రన్నింగ్, ద మైండ్ అండ్ వరల్డ్ ఆల్సో కీప్ రన్నింగ్ విత్ మీ. నేను, నాలో ప్రపంచము, ప్రపంచంలో మైండ్. టంబ్లర్ కదలకపోతే నీరు కదలదు. వరల్డ్ డస్ నాట్ మూవ్. వరల్డ్ ని మోసుకుపోతున్నాడు కాంప్లెక్సిటీతో. వరల్డ్ లో మైండ్ ఉంది. నేను మర్చిపోతే ప్రపంచం డిస్కనెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఉండే మనసు పోయింది, ఇంకా నిశ్చింత, చింత లేదు. అది పోతే అప్పుడు నీళ్లలో ముఖం చూస్తే తన ముఖం కనబడుతుంది. అది రిఫ్లెక్టింగ్ మీడియం అండ్ రిఫ్లెక్టెడ్ ఆబ్జెక్ట్ ఇస్ ద సియర్. ఇన్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్, ద సియర్ అండ్ ద రిఫ్లెక్టెడ్ ఆబ్జెక్ట్ ఆర్ టూ డిఫరెంట్ entities. Tattvagnanaలలో reflected object and the seer are not different. He sees himself. What is the medium in which he reflects? Himself. మూడు ఒకటవుతాయి. Therefore, మనుషులకి మాస్టర్ దగ్గర ఏముండాలి? You have to see yourself through the medium of yourself. In an agitated medium, you are not able to see yourself. Therefore, you are not able to be in rapport with master. Master is not moving. None of his contents are moving. వస్తు లక్షణం అది. వస్తు లక్షణంలో మర్జ్ అయితే నేను, ప్రపంచం, మనసు, చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ఈ వికారాలన్నీ పోయాయి. అట్లాంటి సన్నిధి. ఇఫ్ యు ఆర్ టు అప్లై బ్రేక్స్ టు ద ట్రైన్, ట్రైన్ కమ్స్ టు స్టిల్, దెన్ యు మర్జ్ యువర్ సెల్ఫ్. ట్రైన్ ఇట్ సెల్ఫ్ డిసపియర్స్. మూడు ఉన్నప్పుడు ట్రాంక్విలిటీ. మూడు ఎన్హిలేట్ అయితే మూడు డిసపియర్ అయ్యి తను తానే చూసుకుంటాడు. ఇది సవికల్పం, అది నిర్వికల్పం. టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ ఎజిటేషన్. వాట్ ఈస్ దిస్ ఎనాలజీ? నాకు మనసు, ప్రపంచం ఉంది. సుషుమ్నలో చిత్తం మర్జ్ అయింది. అంతా ట్రైన్. యోగం లేదు, ఏం లేదు మాస్టర్ దగ్గర. ఇఫ్ యు ఆర్ డెస్టైన్డ్ టు ద పాత్ ఆఫ్ యోగా, వై డిడ్ యు వెయిట్ ఫర్ మాస్టర్? It is to circumvent the need of unique path. Master is readily available. That is one advantage supposed to be given. So much can be talked about this truth. Everything talked is beautiful and sensible. Thinking is the limit. You are cutting across miss and non-understanding in this world. Rocket space lo dusubotund. Space is not limited. Suppose a perennial rocket is shot. It can travel as long as sun is shining. Still it can't cover the entire space, can't cover the galaxy. So if you try to understand the master, he goes on speaking because he is universe himself. He is the universion. He is the same anywhere. One version of truth. English lo enta language మాట్లాడినా 26 letters ఏనా ఇంకేమైనా ఉందా? 25 ఏళ్ళు మాట్లాడినా ఈ 26 అక్షరాలే కదా. ఎన్ని మాట్లాడినా అంతా 26లో ఉంది. 26 letters కూడా దే మేక్ ఎ స్పీచ్ హ్యావింగ్ మీనింగ్, ఇండికేటింగ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్. హ్యావింగ్ మీనింగ్ డినోట్స్ ఎగ్జిస్టింగ్ థింగ్ సమ్వేర్. ఆల్ ద లెటర్స్ మేక్ వర్డ్స్ విత్ మీనింగ్. అంతా దేని మీద ఆధారపడి ఉంది? 26 letters తమాషా అంతా. There is no word without a vowel. Construct a sentence without a vowel. No, you can't. Like a vowel governing all the words, after 21 consonants can never be together. One of these 5 must be found, one or more, either 1 or 2 repeated. They make a speech. The other 21 are undoubtedly undouts. They are not inevitable elements in any word. For that matter, any one of the consonants is not inevitable. Without these 5 vowels, language collapses. The palate, mouth, voice ceases to utter anything. It can't. An animal is making a sound. There is vowel in it. All sound in vowels and becomes hum. Continuous ga cheste o, a, no, you or a. It becomes a dot. Just like this,
With your five senses, the entire world is understood with these five senses. సాంఖ్యము 26 తత్వాలు పంచభూతాలు దేన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ ఫైవ్ సెన్సెస్ కావాలి. ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ఎవిటబుల్ టు ఎక్స్పీరియన్స్ ద వరల్డ్. సో ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ 5 vowels. 26 letters are capable of describing the whole world. Without 5 senses సృష్టి లేదు. హిస్టరీ ఆఫ్ వరల్డ్ దానిలో తత్వాలు లేవు. To have absolutely no language, there should be no vowels. To have absolutely no world, there should be no senses. Between the wall and you, what is the difference? In you, there is a mechanism that understands beyond the world. The answer to the question is realized without senses. 5 senses లేకపోతే వరల్డ్ లో ఏమీ లేదు. సత్యం చేసుకునే వస్తువు ఏదీ లేదు. అడ్డు వచ్చేది 5 senses ఏ. In the presence of master, 5 senses unidirectional అవుతాయి. They are directed into one thing. Hear, touch, feel, see, అలా 5 senses. They are surrendered to master. They go never to come back. Normally they hit a certain thing and come back, but not so with master. Light falling on the object reflects, enabling the eye to see. Sound అయినా అంతే, reflected back by surrounding matter. Sound wave ante hitting on the thick medium. In vacuum you don't speak. 5 elements lev. What happens to your 5 senses? They fail and collapse. Chuttu prapancham unte they make you understand. Direct these 5 senses to such an object where they don't reflect. What experience after they go is experienced by the experiencer. He is one black hole into whom your world can disappear. This is a readily available black hole. This is the point of unity in which all diversity merges in there. That is master. So the object of your attention, the object to which, in which you travel, is the absorber. He receives, digests. Nothing remains of you. In fact, nothing of you should remain in his presence. Such a medium is the cognizable to 5 senses in gross form. That is the traveling medium. If you follow the path of cognition, he is there, you are not there. He is the medium of communication. With him all 5 senses communicate. It is unidirectional way. You go into him and merge, he alone remains. Without him there is no readily available object in which you merge. Nature and world make you stronger sensually, riveting you to 5 senses. Through the medium of senses, they enter in you stronger and stronger. Your senses are constantly gathering the world around you. Here the Buddhist principle first fits well. You gather and grow stronger. If broken up, nothing remains. Either you become every minute stronger in the elemental world because of 5 senses, never to be withdrawn, never to draw back. The medium of communication is of 5 senses, and in yourself the world is substituted by master. He is the causative principle of universe, while universe. In him you communicate, remaining nowhere and no residue. That is the advantage of master. The ground is final to the endless existence of misery. After all night, we have lived through and through million existences, but it never ends until you shoot yourself to the place of return. That is master's availability. Why does he have a physical form? Because of your form, not on account of his real nature. How can it be natural to him? Your form is not real. Since you have a body, he has body. Since you have 5 senses, he has come to cognize. Merge everything, nothing remains. He is also not there, but he is there. That is universal consciousness. Being truth, he takes number of forms and ceases to exist. You exist compulsorily. He is coming voluntarily. You ask, wait, seek. He engulfs you. It is ubiquitous. అసలు ఫెయిల్యూర్ ఏమిటి? షూటింగ్ అంత సహజంగా అలా అయిపోవాలి. How long does a bird take to take off? If there is a cause to leave the branch on which it is sitting, instantaneously it takes off. The moment you think of raising you, the growth is instantaneous. Spontaneity. Pheasant is a foolish bird.
large in size, heavy in contents, found in plenty in Europe, is the poor man's meal. Even the oldest fellow can catch it. One can hit it with a stone and kill it. What is wrong with it? Like a sparrow. Why is he not flying? అది sluggish bird. అంత సెన్సిటివ్గా ఉండాలి. Whereas a man is living like a peasant, so sluggish, bogged down by nature. అంతేకాదు, it is slow even to catch its own prey. It wants to catch a small worm, and the worm has to worry the peasant. For all its stupidity, it is not tasty also. Lamb is equal in stupidity among its quarterplates. Remember the world enholding you, and you are bound by chains to earth. In fact, it's like this. The chain is born out of you. Therefore, it is part of your nature. The hook is on the ground. The chain proceeding is hooked up. Connected with the world is the hook. At this world end, only there is the hook. Here it is embedded because it is growing since your birth. When you were born, world was not there. There was no hook in primary state. As the chain grows, you compel the world to stay with you. World does not compel you. Imagine the hook in you and place the five senses. Your five senses are born with you. Your five senses are not born with the world. How can you blame the world? Its influence is great. No, on account of what you feel, the influence, because of his own placing. ప్రపంచం పట్టుకుని తాను వేళ్లాడి ప్రపంచం తన్ను పట్టుకుందన్నాడు. Here master is helping in physical form. Remove the hook and place it here. Whenever you think of the world, you think of master. You want completion of your house. Immediately you think of cement bricks and steps. Instead you think of master. You want promotion. Immediately you think of promotion committee members. Think of master immediately, not board members and other competitors. He can give everything on material plane too. You want idli. Why bother about minapappu and rubbing business? Think of master. ప్రతి దాంట్లో ఫస్ట్ థింక్ ఆఫ్ మాస్టర్. ఆయన ఇడ్లీ ఎట్లా సప్లై చేస్తాడో నీకెందుకు? దే ఆర్ ఫర్గెటింగ్ ద గివర్. They are forgetting the material. They are forgetting the process. Process of giving is meant to direct you away from the truth. You are netted there. ఇంద్రజాలం, మాయ, దానిలో ఉంటారు. ఇది కావలసిన వాణ్ణి అడగాలి. నా దగ్గరకు వస్తారు. ఎంత వైద్యం చేయించినా సంతానం కలగలేదు, మీరే దిక్కు అంటారు. అలాగా ఏమేం మందులు వాడారు అని 10 ప్రశ్నలు వేస్తాను. వెంటనే ఓల్డ్ రిపోర్ట్స్ అన్ని తీసి టకటకా చూపిస్తారు. అంతే, అక్కడితో క్లోజ్. వాడిని ప్రశ్న వేసి తికమక పెట్టినా దైవశక్తిని శరణు వేడిన వాడు ఈ ప్రశ్నల గురించి బోధరబడు. దే టేక్ మీ ఇన్ టు దేర్ వరల్డ్. యోగ శాస్త్రం కూడా అలాంటిదే. ద ఆబ్జెక్ట్ ఆఫ్ యోగా ఈజ్ యువర్ ప్రిస్క్రిప్షన్స్. మాస్టర్ ఈజ్ దేర్. వై యోగా అగైన్? Man has the fundamental habit of searching means for the sake of the end, not to search the end. That is called rationalism. Going in search of means in order to achieve it, the end is called rationalism. Without thinking of means, search for the end is termed as irrationalism. The latter succeeded, and that is the mystery. మీకు దానికి మధ్య మీన్స్ లేవు. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఉండక నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయను? ఇంతమంది రైలు ఎక్కుతారు. కాజీపేట్ స్టేషన్ 1 ఇంచ్ కూడా మూవ్ కాల. ట్రైన్స్ రావడం పోవడం జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ ప్రయాణం. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ జర్నీ అండ్ మూమెంట్. ట్రావెల్ అంటే కాజీపేట్ స్టేషన్ లాగా కనిపిస్తుంది, అది మాత్రం పోదు. మాస్టర్ అక్కడే ఉంటాడు. మాస్టర్ లోపలికి వెళ్తే చాలా పెద్ద ప్రయాణం చేసినట్టే. గురువు సాధన ప్రిస్క్రైబ్ చేస్తాడు, అదంతా డిసిట్. అంతకన్నా ఏం చేస్తాడు? వాడికి మీకు పెద్ద రోప్ వే ఉంది, అంత హెజార్డస్గా ఉంది. ట్రావెలింగ్ గ్యాడ్జెట్ ఉంది, పవర్ సప్లై ఆగిపోవచ్చు. అప్పుడు డాంగ్లింగ్ ఇన్ ఎయిర్, రోప్ మే స్నాప్. డిస్టెన్స్ అంటే భయం నాకు. డిస్టెన్స్ అంటే ఏమిటి? నువ్వక్కడ నేనిక్కడ, ఇలా సెపరేషన్. గోడకు మేక్కొట్టి గురుగారి ఫోటో వేలాడేస్తారు, ఫ్రేమ్ చేసి దూరంగా పెడతాం. మాస్టర్ కావలసిన వాళ్ళు కొందరు, మాస్టర్ టీచింగ్ కావాల్సిన వాళ్ళు కొందరు. ఇఫ్ యూ ఓన్ బోత్, ద టీచింగ్ విల్ ఫిల్ ద ఎంప్టీ పాట్. సీ హిమ్ ఫిజికలీ ఇన్ ప్రాక్సిమిటీ వేర్ ఎవర్ హీ బీ.
That you may call sadhana. I have no objection.